జున్నగాడిని కృష్ణన్లా రెడీ చేయడం అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడు ప్రతి ఇయర్ వాడిని రెడీ చేస్తాను, బట్ ఈసారి ఏంటంటే వాడితో పాటు నేను కూడా రెడీ అవుదాం. సో నేను వెతికితే నాకైతే ఒకటి దొరికింది. సో ఫైనల్గా నేనైతే ఇలా రెడీ అయ్యాను అనమాట. జున్నగాడి కోసం అయితే తెచ్చేసాను. యాక్చువల్గా ఇవి లాస్ట్ టైం ఎప్పుడు వేసేటప్పుడు ఉన్నవే. ఫైనల్గా మా జున్నగాడితో గోపిక వేషం వేసేసా. వీడు కృష్ణుడు, నేను గోపిక. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య శివరాం వ్లాగ్స్. యాక్చువల్గా మీకు తమ్ముని చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఇవాళ వ్లాగ్ వచ్చేసి జున్నగాడిని కృష్ణన్లా రెడీ చేయడం అనమాట. ఆల్రెడీ వాడు ఏదో సర్దేస్తున్నాడు, నా కళ్ళని అటువైపే ఉన్నాయి. యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడు ప్రతి ఇయర్ వాడిని రెడీ చేస్తాను, బట్ ఈసారి ఏంటంటే వాడితో పాటు నేను కూడా రెడీ అవుదాం. అంటే ఇప్పటి వరకు వీళ్ళు చిన్నప్పుడే కదా మనం రెడీ చేయగలం, మళ్ళీ పెద్ద అయిన తర్వాత అలా బాగోదు కాబట్టి సో వాడితో పాటు నాకు కూడా ఒక మంచి మెమరీగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను కూడా రెడీ అవుదామని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. అది హిట్టా ఫట్టా అన్నది అయితే తెలీదు, ఎందుకంటే హాఫ్ సారీ అది నాకు మ్యారేజ్ ముందు ఉన్నవి చాలా ఉన్నాయి, బట్ అవి ఇప్పుడు నాకు సరిపోతాయా లేదా, అవి సెట్ అవుతుందా లేదా అన్నది చూడాలి. అవ్వలేదు అని అంటే మీరు గోపికలాగా అయితే మాత్రం ఊహించుకోకండి, ఎందుకంటే మనకు అలాంటివి సెట్ అవ్వవు. కాకపోతే ఏదో జస్ట్ రెడీ అవుదాం అని అయితే అనిపించింది. చూడాలి, ఒకవేళ కానీ అవ్వలేదు అనుకోండి మీరు ఫీల్ అవ్వద్దు, నన్ను ఫీల్ చేయొద్దు. వాడి కోసం ఈ బ్లాగ్ కాబట్టి వాడి కోసం అయితే చూసి అయితే లైక్ అయితే కొట్టేయండి. ఏంటేంటి అంటే ఏది నాకు సెట్ అవుతుంది అని నా మైండ్లో నేను అనుకుంటున్నాను అన్నది అయితే మాత్రం ఇప్పుడు తీసుకుని అయితే వస్తాను. బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. సో నేను వెతికితే నాకైతే ఒకటి దొరికింది. యాక్చువల్గా ఏం అనుకోవద్దు, నేను క్యామ్ ఎక్కడైనా సెట్ చేయాలి, బట్ నాకు అంటే ఇప్పుడు ట్రైపాడ్ కొంచెం అవైలబుల్గా ఇక్కడ లేదనమాట. సో అందుకనే కొంచెం చాలా కష్టపడుతున్నాను అనమాట. సో సెల్ఫీ వీడియోలో నా అంతటి నేను తీసుకోవడం కాబట్టి ఇంత కష్టపడుతున్నాను. యాక్చువల్గా ఈ హాఫ్ శారీ అయితే నాకు దొరికింది. ఇంత చెమ్కీగా ఉంది అని అనుకోవద్దు, ఇది అప్పట్లో ట్రెండ్. సో అప్పుడు చాలా బాగుండేది. అప్పుడు అంటే చాలా ఇయర్స్ బ్యాక్, నా మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అయిందంటే దానికి ముందు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అంటే దగ్గర చాలా ఇయర్స్ అయిపోయింది. బట్ ఆ బ్లౌజ్ అయితే ఇప్పుడు మనకి సరిపోవడం అంటే కొంచెం కష్టం కాబట్టి మొన్న రీసెంట్గా తీసుకున్న శారీ బ్లౌజ్ అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనే ఫీల్ అనమాట నాకు. కాకపోతే ఇది మరీ సిల్వర్ ఇది వచ్చింది, బట్ చూద్దాం. ముందు ప్రస్తుతానికి అయితే మాత్రం నేను డిసప్పాయింట్ అవ్వకుండా బ్లౌజ్ మ్యాచ్ అయ్యి హాఫ్ శారీ అయితే నాకు దొరికేసింది. ఓవర్గా అయితే రెడీ అయిపోయి ఏదో నిజంగా గోపిక ఎఫెక్ట్స్ ఇచ్చేద్దామని అయితే లేదు, కానీ చూద్దాం. ముందైతే నేను ఇది హాఫ్ శారీ వేసుకొని నేనైతే వచ్చేస్తాను. నేను రెడీ అయిన తర్వాత జున్నగాడిని రెడీ చేస్తాను. అలా చూపించినప్పుడు క్లియర్గా కనిపిస్తుందో లేదో, వీళ్ళకి కూడా కనిపించట్లేదు. ఓకే, నేను ఫొటోస్ అవి తీసుకుంటాను కదా, అప్పుడు మీకు తెలుస్తుంది. ఈ లోపు అయితే నేను మొహానికి కూడా ఏమైనా కొంచెం రాసుకొని కొంచెం అంటే గోపికని మ్యాచ్ చేయలేము, బట్ కొంచెం ట్రై చేస్తా. కొంచెం ఏదైనా రెడీ అయ్యి దీని మీద ఎలాంటిది ఏంటి వేస్తే బాగుంటుంది ఏంటి అయితే చూస్తాను. అంటే ఈ కలర్ కొంచెం అది బాగుంటుందేమో అలా పెట్టుకుంటే అని సెట్ చేశాను అనమాట. సో ఫైనల్గా నేనైతే ఇలా రెడీ అయ్యాను అనమాట. ఇప్పుడు లెన్స్ పెట్టుకున్న ఓపిక అయితే నాకు లేదు. నేను ఆల్మోస్ట్ రెడీ అయ్యేసరికి లైటింగ్ అంతా ఫెయిల్ అయిపోయింది. హెయిర్ స్టైల్ అయితే మార్చాలి, బట్ పైన ఇప్పుడు ఒక 2 అంటే ఇలా కొంగు వేసుకొని ఫొటోస్ తీసుకుంటాం కదా, సో అలా అయిపోయిన తర్వాత లుక్ కూడా ఇప్పుడు ఫుల్గా చూపించలేకపోతున్నాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ పెట్టినా సరే ఫుల్గా అయితే ఏమీ తెలియట్లేదు. సో దీనికి ఈ సిల్వర్ లేస్ కదా మ్యాచింగ్ అని అది పెట్టా, బట్ ఇవి ఈ హిప్ బెల్ట్ ఇవన్నీ కూడా ఈ లేస్కి మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పేసి ఏదో 2 కాంబినేషన్ అన్నట్టుగా అలాగ ఏదో సెట్ చేశాను. బట్ సెట్ అయిందో లేదో తెలియదు, బట్ ఎలాగ మనం రెడీ చేసినా సరే పిక్స్లో అయితే బాగానే వస్తుంది అనుకున్నా. ఇంకో చెంపస్వరాలు పెట్టాను ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే పెద్ద టాస్క్ జున్నగాడిని రెడీ చేయడం. చూసారా ఆడుకుంటుంది. సో ఇదన్నమాట లుక్. అయితే హాఫ్ సారీ చాలా రోజుల తర్వాత కట్టాను. ఇంకొంచెం సన్నగా అయిన తర్వాత వాడదాం అనుకున్నాను, బట్ ఎలాగై ట్రెండ్ అయితే పోయింది. సో ఇప్పటికైతే ఇది ఇలా. ఇప్పుడైతే జున్నగాడిని రెడీ చేయాలి ఫ్రెండ్స్. ఇదైతే సెట్ చేసి నేను రెడీ చేయడం అయితే స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే లైట్ ఫెయిల్ అయిపోతే ఇంకా రెడీ అయ్యి వేస్ట్. పిక్స్ నాకేవో ఒక 2-3 పిక్స్ బాగా వస్తాయి, వీడితో చాలు. జున్నగాడి కోసం అయితే తెచ్చేసాను. యాక్చువల్గా ఇవి లాస్ట్ టైం ఎప్పుడు వేసేటప్పుడు ఉన్నవే, బట్ ఆడి పంచ్ మాత్రం ఆడికి సరిపోవట్లేదు. సో ఇదైతే తెచ్చాను అనమాట, ఇది ఉంది. సో దీంతో ఇప్పుడు రెడీ చేయాలి వాడిని.
అర్జెంటుగా అంటే ఆ బొట్టు పెట్టడానికి కానీ ఆ తిలకం ఇవన్నీ కూడా కలర్ కనిపించట్లేదు. అది చూడాలి మెయిన్. వీళ్ళ డాడీ పంచ అంటే ఎప్పుడైనా పూజలకి వాటికి కట్టుకుంటారు కాబట్టి వాళ్ళకు వచ్చు. బట్ అయితే నేను ట్రై చేస్తున్నా. అవ్వకపోయినా వేరేగా ట్రై చేద్దామైనా టెన్షన్ ఎందుకు అనగా మన గూగుల్ అయితే ఉండగా. నేను రూమ్లోనే ఉన్నాను కాబట్టి స్లోగా అయితే మాట్లాడుతున్నాను. బట్ వినిపిస్తుందో లేదో తెలీదు. నచ్చిందా జున్ను? బాగుందా? సో ఇది ఇటు తిరుగు అటు తిరుగు. ఇంత ఈజీగా అయిపోతుంది అనుకోలే. పోలేండి ఫ్రెండ్స్, ఒక్క నిమిషం అయితే కనిపిస్తుంది. ఇది ఆగదు. ఆల్మోస్ట్ హాఫ్ రెడీ అయిపోయాడు జిన్ను. హాఫ్ కృష్ణుడు వచ్చేసారు. లక్కీగా వీడికి ఇప్పుడు గుండె అయింది. అంటే హెయిర్ ఉన్న కృష్ణుడికి అలా అవుతుంది, సెట్ అవుతుంది. బట్ ఏమో తీకు మమ్మీ మంచిగా ఫొటోస్ తీస్తుంది. ఫొటోస్ అంటే వీడికి కూడా ఇంట్రెస్ట్ కాబట్టి ఫొటోస్ అంటే ఉంచుతాడనమాట. అటు తిరుగు, అటు చూడు. అయితే నాని వాళ్ళ దగ్గరికి వెళ్దాం. యాక్చువల్గా నేను వాళ్ళ రియాక్షన్స్ క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను. బట్ వాళ్ళు ఏ పొజిషన్లో ఎలా ఉంటారో తెలియదు కాబట్టి నేను ఎందుకు రిస్క్ తీసుకోవడం. అంటే అందరూ ఒకలా ఫీల్ అవుతారని చెప్పలేం కదా. సో అందుకని నేను అలాంటి సాహసాలు అయితే చేయకుండా జున్నుగాడిని ముందు రెడీ చేసి, మెయిన్ వాళ్ళు చూపిస్తే ఎలా అని కాదు కానీ నేనే షూట్ చేసుకొని నేనే వెళ్ళి పట్టుకొని వెళ్ళి ఇలా అంటే కొంచెం కష్టం అవుతుంది. సో అదనమాట. నేను చెప్పలేదే, నేను చెప్పకుండా అల్లుకుపోతున్నావు చుట్టూ. ఫైనల్గా మా జున్నుగాడితో గోపిక వేషం వేసేసా. వీడు కృష్ణుడు, నేను గోపిక. అప్ప ఇది పుట్టినప్పుడు అనుకున్నా, బట్ ఇప్పటికి అయింది. యాక్చువల్గా ఇప్పుడు కూడా పర్ఫెక్ట్గా వచ్చిందని నేను చెప్పను. నాకు చాలా టైం తక్కువ ఉందనమాట. అంటే లైట్ ఫెయిల్ అయిపోతుంది. లైట్ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఫొటోస్ అంత బాగా వస్తాయో లేదో తెలీదు. ఏదో 1-2 ఫోటోలు బాగా వచ్చినా చచ్చ మనకు కనిపించకపోయినా పర్వాలేదు. స్పెట్స్ మాత్రం ఈ లుక్కి బాగోదు కాబట్టి ఇలా. సో కొన్ని ఫొటోస్ తీసేసుకుంటే అయిపోతుంది. ఫుల్గా మేము ఎలా ఉంది అవుట్ఫిట్ అన్నది నేను బయటికి అక్కడ ఉయ్యాల దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాను. ఇప్పుడైతే ఇది హాయ్ చెప్పి, బాయ్ చెప్పి, బాయ్ చెప్పా కదా ఫొటోస్ తీసుకోవడానికి అని చెప్పేసి. యాక్చువల్గా కిందకు వచ్చేసరికి గుడి కిందే ఉందన్నమాట హాల్లో. జున్నుగాడిని ఫాస్ట్గా అక్కడ ఇచ్చేసి నేనైతే వచ్చేసా. గాడికి ఫోటోషూట్ అవుతుందన్నమాట. చూడు ఇప్పుడు జున్ను మమ్మీ చూడు ఇచ్చుడు ఇచ్చుడు జున్ను ఇచ్చుడు. ఏం చేస్తున్నాం మనం? సో నా ఫుల్ నేను మీకు రూమ్లో చూపించడానికి అవ్వలేదు కదా. ఇప్పుడైతే నేను దింపానంటే మళ్ళీ డైవర్ట్ అయిపోతాడు. లుక్ అయితే ఇది హాఫ్ సారీ అయితే ఇది. ఫొటోస్ కోసం కష్టపడుతున్నాం. బట్ జున్నుగాడు అస్సలు సపోర్ట్ చేయట్లేదు. వేసుకోవచ్చు. యాక్చువల్గా మీకు గోపాల మూవీ గుర్తుందా? పవన్ కళ్యాణ్, వెంకటేష్. సో ఆ మూవీ ఎందుకు గుర్తుండదు? కాకపోతే అదే ఆ స్టిల్ ఇద్దాం అనుకున్నాను జున్నుగాడితో. కష్టమే. అదనమాట జున్నుగాడితో కష్టపడుతున్నాం. నేను అనుకున్న స్టిల్ అయితే ఇక్కడ ఒకటి అంటే ఉయ్యాలు ఉంది అని చక్కగా జున్నుగాడు నేను ఇలా రెడీ అయ్యాం మంచిగా అవుద్దేమోనని. అయ్యేలా లేదు. ఆడు మాకు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు మెయిన్. అయ్యయ్యో
ఇంకా మా ఫొటోస్ షూట్ చేయడం అవ్వలేదు. ఫొటోస్ సెషన్ అవ్వకుండానే చూసారా, చూడండి తరతరాలుగా వస్తున్న ఈ దండని ఇదిగోండి ఇలా చేసిందనమాట. ఏది మిగతావి ఇగో ఇది ఇక్కడ పెట్టేసి నేను వచ్చినప్పుడు కొంచెం బాగానే వచ్చాను ఫ్రెండ్స్. నన్ను కూడా ఇలా చేసింది. నేను ఎప్పుడైతే కదలలేను అని అనుకుంటాను ఆ టైంలో నేను చిన్న ఇలారా నాన్నం దగ్గరికి వెళ్ళిపోతుందంట. వీడికైతే ఇంక ఫొటోస్ ఇంట్రెస్ట్ పోయింది. పెట్టవా ఇంకా స్టిల్ పెట్టదంట. సో అది మా ఫుల్ అవుట్ఫిట్ ఇది. అంటే ఇలా రెడీ అయ్యాం. మళ్ళీ మళ్ళీ కష్టపడి ఇంతలా రెడీ అయ్యి చూపించడం కాబట్టి లైట్ ఫెయిల్ అయిపోయాక కూడా లైట్ పెట్టుకుని మరి. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా నాకు ఈ లుక్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. మెయిన్ నేను ఫీల్ అవుతున్న థింగ్ ఏంటంటే లైట్ ఫెయిల్ అయిపోయిన తర్వాత తీసుకున్నాను అనమాట. సో అందుకని చెప్పేసి మళ్ళీ ఖచ్చితంగా అయితే ట్రై చేయాలి. ఈ లుక్ చాలా బాగా అనిపించింది. అంటే మేబీ ఇలా రెడీ బయటికి వెళ్తే బాగోకపోవచ్చు. కాకపోతే ఏంటంటే అట్లీస్ట్ ఇలాంటి అకేషన్స్కి ఇంట్లోనైనా రెడీ అయ్యి ఫొటోస్ తీసుకుంటే బాగుంటుంది అన్న ఫీల్ అయితే వచ్చిందనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఓకే, బ్లాగ్ అయితే ఎప్పుడులాగే చెప్తున్నాను, చూసైతే సపోర్ట్ అయితే చేసేయండి. మంచిగా మన వీడియోస్ అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసి సపోర్ట్ అయితే చేయండి. బాయ్.